గుండెపోటు అంటే మనకు చాలా వరకు ఒక జ్ఞానం ఒకటుంది. అంటే గుండెపోటు అంటే వెనక నుంచి వస్తది, ఈ చెయ్యిలో ఆగుతది, లేకపోతే ఒకసారి ఏదో ఇబ్బందుంటది అని. ఇదే లక్షణాలు గ్యాస్ట్రిక్‌లో కూడా చాలా వరకు కనిపిస్తుంటాయి. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత అది గ్యాస్ట్రిక్ అంటాడు. డాక్టర్ ముఖర్జీ గారి దగ్గరికొచ్చినా అదే చెప్తారు. ఎలా అంటే దీన్ని అంటే ఏమైనా అలాగ ఒక ఏమైనా ఐడెంటిఫై చిన్న చేయగలుగుతామా? ఒక వ్యత్యాసం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి నడిస్తే వచ్చే సింప్టమ్ ఏదైనా కూడా అది గుండెదే అనుకోవాలి. ఓకే. అంటే నడిస్తే మనకిక్కడ మంటొస్తుంది. అది గుండె. ఆ! నడిస్తే మనకి కడుపులో ఇబ్బందిగా ఉంది. నడిస్తే ఆ! అది గుండె. నడిస్తే మనకి ఎడమ వైపు నొప్పొచ్చింది. గుండె. నడిస్తే దవడ లాగుతా ఉంది. హ్మ్. అది గుండె. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా వచ్చారు. కొంచెం రేర్ సింప్టమ్. ఆయనకి నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఓకే. నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఆయనకి అంతే ఇంకేం లేదు. ఆ! ఆయనకి హార్ట్ అటాక్ ఉంది. నడిస్తే ఆయనకి కుడి చెవి నొప్పొస్తుంది. అంటే మీరు ఏదైనా సరే నడిస్తే మీకు ఇబ్బంది. బొడ్డు పైన ఎక్కడైనా సరే నడిస్తే ఇబ్బంది వస్తుంది అనంటే అది గుండెకి సంబంధించింది అనేది తెలుసుకోవాలి. ఓకే. రెండోది మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మీరు స్మోకింగ్ చేస్తారు, హ్మ్. లేకపోతే మీకు ఫ్యామిలీలో ప్రాబ్లమ్ ఉంది, మీకు ఊబకాయం ఉంది, మీకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంది. మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మోర్ థాన్ 1 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, స్మోకింగ్ చేస్తున్నప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు ఏ విధమైన నొప్పొచ్చినా సరే అది గ్యాస్ ప్రాబ్లమ్ అనుకోకుండా ఒక్కసారి పోయి ఈసీజీ చేయించుకోండి. ఓకే. మీ డైరెక్షన్ ఎట్లుండాలంటే కార్డియాలజిస్ట్ దగ్గర నుంచి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి ఉండాలి. ఓకే. లేకపోతే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నుంచి కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి లేట్ అవుతది. ఓకే. ఇంకా అద్భుతమైన ప్రాబ్లమ్ ఈజీ థింగ్ ఏంటంటే ముందు ఫిజిషియన్ దగ్గరికెళ్ళండి. ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికెళ్ళండి. హ్మ్. ఆయన ఒక ఈసీజీ చూస్తారు. ఈసీజీ బాగుంటే ఆయన అప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పంపించాలా? లేకపోతే కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించాలా అనిపిస్తది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ కొంచెం వెనక్కిపోయింది. అయిపోయింది. మనకి అందరూ స్పెషలిస్టులు డైరెక్ట్‌గా అందుబాటులో ఉండటం వలన ఓకే. నాకొచ్చింది గ్యాసు. ముందు ఆ! గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి పోతాను. ఎందుకంటే యూట్యూబ్ చెప్తది వాళ్ళకి. ఆ! గ్యాస్ ఇప్పుడు చాట్‌జీపీటీ కూడా చెప్తోంది. ఆ! అది చెప్తది సో, ఫస్ట్. ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికెళ్ళిన తర్వాత, ఆయన కార్డియాలజీ ప్రాబ్లమ్‌ని గుర్తించడం చాలా కష్టం. హ్మ్. ఎందుకనంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గరికి మీరొచ్చారు. ఒక ప్రాబ్లమ్‌తో వచ్చారు. ఫీవర్‌తో వచ్చారనుకోండి. నేనేం ఆలోచిస్తాను, గుండెకి సంబంధించి ఫీవర్ కలగజేసేవి ఏమైనా ఉన్నాయా? లేదా? అనేది ఆలోచిస్తాను. వైరల్ ఫీవర్ అని ఆలోచించను డైరెక్ట్‌గా. అవును. ఎందుకంటే, అవును. ఒక స్పెషాలిటీలోకి కంప్లీట్‌గా కూరుకుపోయిన తర్వాత, మనకి ఏది చూసినా సరే ముందు నా దగ్గరికొచ్చారంటే, ముందు ఆ ప్రాబ్లమ్ రూల్ ఔట్ జేసుకోవాలి నేననేది ఆలోచిస్తాను నేను. అదే విధంగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికొచ్చినప్పుడు ముందు ఆయన ఏం చేస్తారంటే, గ్యాస్ ప్రాబ్లమ్ అని ఆయనొచ్చినప్పుడు, గ్యాస్ రూల్ ఔట్ జేయడానికి ప్రయత్నం చేస్తారు. హ్మ్. సో, ముందు ఆ రకంగా ఎండోస్కోపీ జేయడమో, ముందు అలాంటివి చేయటం చేస్తారు.